ఫ్రెండ్స్, ఖర్జూరాన్ని మీరు ఎన్నోసార్లు తినుండొచ్చు. కానీ ఖర్జూరం యొక్క ఈ 6 బెనిఫిట్స్ కోసం మేబీ మీకు తెలిసే ఉండొచ్చు. అవి ఆయుర్వేదంలో చెప్పబడిందనే కాదు, మోడర్న్ స్టడీస్ కూడా వీటిని ప్రూవ్ చేసింది. కాబట్టి ఒకేసారి ఎన్ని ఖర్జూరాలు తినొచ్చు, ఖర్జూరాన్ని తినే అసలైన పద్ధతి ఏంటి, మీరు డయాబెటిక్ అయినట్లయితే ఖర్జూరాన్ని తినొచ్చా, మాట్లాడుకుందాం ప్రాక్టికల్ పద్ధతుల కోసం. దాంతో మీరు ఖర్జూరాన్ని ఈజీగా డైట్ లో ఇంక్లూడ్ చేసుకుని ఈ సూపర్ ఫుడ్స్ నుండి మాక్సిమం లాభాలను పొందడానికి రండి. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, డేట్స్ యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఇవి ఎనర్జీకి ఎక్సలెంట్ సోర్స్. మీకు టైర్డ్గా అనిపిస్తున్నా, శరీరంలో వీక్గా అనిపిస్తున్నా, బద్ధకంగా అనిపిస్తున్నా, లేదా బ్లడ్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నా మీరు 2 నుండి 4 ఖర్జూరాలు ప్రతిరోజు తినాలి. ఇన్ఫాక్ట్ మీరు 2 డ్రై డేట్స్, వీటినే ఎండు ఖర్జూరం అని కూడా అంటారు, వీటిని రాత్రి పాలల్లో బాయిల్ చేసుకుని త్రాగండి. ఆ 2 డ్రై డేట్స్ ని కూడా తినేయండి. అప్పుడు మీరే గమనిస్తారు మీ శరీరంలో మునుపటి కన్నా ఎన్నో రెట్ల శక్తిని రావడం. 4 ఖర్జూరాలను కొద్దిగా నీళ్లలో నానబెట్టుకుని జిమ్ కి వెళ్లే 10-15 నిమిషాల ముందు తిని వాటర్ కూడా త్రాగేసినట్లయితే మీకు ఎలాంటి ఎనర్జీ అందుతుందంటే ఏ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ అయినా దీని ముందు ఫెయిల్ అవ్వాల్సిందే. పోస్ట్ వర్కౌట్ లో కూడా 4 నానబెట్టిన ఖర్జూరాలను సత్తు పౌడర్ తో పాటుగా బ్లెండ్ చేసుకుని త్రాగండి. వే ప్రోటీన్ కన్నా ఎంతో బెటర్ అయిన ఇది ఒక నేచురల్ పోస్ట్ వర్కౌట్ షేక్ లాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, డేట్స్ లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ మరియు కాపర్ వంటి ఎన్నో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి మీ బోన్స్ ని లోపల నుండి స్ట్రాంగ్ గా మారుస్తాయి మరియు రక్తలేమిని దూరం చేస్తాయి. స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే ఎవరైతే ప్రతిరోజు కనీసం ఒక్క ఖర్జూరానైనా తింటారో వాళ్లకు ఆర్థరైటిస్ వంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. మీరు గమనించే ఉంటారు, ముస్లిం సోదరులు రోజాని ఖర్జూరంతో విరమిస్తారని. దీనివల్ల వాళ్లకు ఇన్స్టెంట్ ఎనర్జీ లభిస్తుంది మరియు ఇంతగా ఫాస్టింగ్ చేసినప్పటికీ వీక్నెస్ అనిపించదు. అందుకే అన్హెల్దీ ఇంగ్రీడియంట్ తో తయారు చేయబడిన ఎనర్జీ బార్స్ కి బదులుగా ఖర్జూరం తినండి. మీ శరీరంలో ఫుల్ గా ఎనర్జీ లభిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల వచ్చే నెక్స్ట్ బెనిఫిట్ సెక్షువల్ హెల్త్. పురుషుడైనా మహిళ అయినా సరే మీరు నియమిత రూపంలో ఖర్జూరాన్ని సేవించినట్లయితే మీ శరీరంలో సెక్షువల్ వీక్నెస్ రానే రాదు. ఫ్రెండ్స్, డేట్స్ లో ఫ్లావోనాయిడ్స్ తో పాటుగా కొన్ని రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఒకవేళ స్పర్మ్ కౌంట్ లోగా ఉన్నట్లయితే 1 నుండి 2 డ్రై డేట్స్ ని పాలల్లో ఉడకబెట్టుకుని తినడం స్టార్ట్ చేసినట్లయితే చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. సెక్షువల్ డిజైర్ లేదా లిబిడో తక్కువగా అవుతున్నా, మేల్స్ లో టెస్టోస్టెరాన్ తగ్గుతున్నా, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా, నైట్ ఫాల్ అవుతున్నా, స్టామినా పెంచుకోవాలనుకుంటున్నా సరే ప్రతిరోజు 2 ఖర్జూరాలను తినండి. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నా, లేదా ఎగ్ సరిగ్గా తయారవ్వకపోతున్నప్పుడు, లేదా ప్రీమెన్స్ట్రువల్ సింప్టమ్స్ ఎక్కువగా వస్తున్నా ప్రతిరోజు 2 ఖర్జూరాలను తినండి. ఇన్ఫాక్ట్ స్టడీస్ ద్వారా క్లియర్ అయింది ఏంటంటే ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ డేట్స్ ని రెగ్యులర్ గా యూజ్ చేసుకున్నట్లయితే న్యాచురల్ డెలివరీ అవుతుంది మరియు లేబర్ పెయిన్ కూడా తగ్గుతుంది అని. మెన్ అండ్ విమెన్ ఎవరైనా సరే గుర్తుంచుకోండి, ఖర్జూరం సెక్షువల్ స్ట్రెంగ్త్ మరియు ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేయడానికి ఒక సూపర్ ఫుడ్ అని. డేట్స్ యొక్క ఒక ప్రాక్టికల్ బెనిఫిట్ ఏంటంటే ఇది ఒక న్యాచురల్ షుగర్ సబ్స్టిట్యూట్. ఫ్రెండ్స్, మనం యూజ్ చేసే పంచదార తీయగానే ఉంటుంది కానీ దాంట్లో ఎలాంటి న్యూట్రిషన్ ఉండదు. ఇన్ఫాక్ట్ ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. అదే డేట్స్ అయితే న్యాచురల్లీ తీయగా ఉంటాయి. దాంతో పాటుగా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ న్యూట్రియంట్ డెన్సిటీ ఫుడ్స్ లో ఒకటి కూడా. ఖర్జూరాన్ని తినడం వల్ల మీకు బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం మరియు అధిక మోతాదులో డైటరీ ఫైబర్ కూడా లభిస్తుంది. దాంతో పాటుగా డేట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లావోనాయిడ్స్ మరియు కెరటినాయిడ్స్ కూడా ఉంటాయి. అవి బాడీలో షుగర్ ని స్లోగా అబ్జార్బ్ చేసుకుంటాయి. అందుకే ఖర్జూరం ఎంతో స్వీట్ గా ఉన్నప్పటికీ దీని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ 42. దాంతో దీన్ని లో జిఐ ఫుడ్స్ యొక్క కేటగిరీలో పెట్టబడింది. రిఫైన్డ్ షుగర్ యొక్క జిఐ చాలా ఎక్కువగా 63గా ఉంటుంది. అందుకే దాన్ని తిన్న వెంటనే డయాబెటీస్ పెరుగుతూ ఉంటుంది మరియు ఒబెసిటీ కూడా పెరుగుతుంది. అసలు రిఫైన్డ్ షుగర్ ని నేచురల్ ఫుడ్ షుగర్ తో ఏ విధంగా కంపేర్ చేయగలం? ఇది ఎంతలా కెమికల్లీ ప్రాసెసింగ్ అవుతుందంటే బాడీ దాన్ని అబ్జార్బ్ కూడా చేసుకోలేదు. మీరు షాక్ అవుతారు ఇది తెలుసుకుంటే. ఎప్పుడైతే 5 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డేట్స్ ని డయాబెటీస్ పేషెంట్స్ పై టెస్ట్ చేశారో అప్పుడు ప్రూవ్ అయింది ఏంటంటే ఇందులోని ఫైబర్ అండ్ స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్సులిన్ ని స్పైక్ అవ్వనివ్వవని. అందుకే మీరు తీయగా తిని మరియు ప్రాబ్లమ్స్ కి బదులుగా లాభాలను పొందాలి అనుకుంటే ఖర్జూరం తినండి. మీరు మార్కెట్ నుండి డ్రై డేట్స్ పౌడర్ ని తెచ్చుకొని దీన్ని షుగర్ కి బదులుగా యూజ్ చేసుకోండి. నానబెట్టిన డేట్స్ ని మీరు షేక్స్ లో, స్మూతీస్ మరియు స్వీట్స్ లలోనూ కూడా యాడ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. నెంబర్ 3, డేట్స్ యొక్క యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్. ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్లీ ఖర్జూరం తింటూ ఉన్నట్లయితే మీ స్కిన్, మీ జుట్టు, కళ్ళు మరియు మీ హార్ట్ ఎల్లప్పుడూ యంగ్ గా ఉంటాయి.
ఎస్పెషల్లీ అరబ్ కంట్రీస్ లో దీన్ని అబ్జర్వ్ చేశారు. మరియు స్టడీస్ ద్వారా కూడా ప్రూవ్ అయింది ఏంటంటే ఎవరైతే రెగ్యులర్లీ ఖర్జూరాన్ని తింటారో వాళ్ళ స్కిన్ లో కొలాజన్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుందని. కొలాజన్ పెరిగిందంటే ఎలాస్టిసిటీ కూడా పెరుగుతుంది. దాంతో వయసు కంటే ముందుగానే వచ్చే రింకిల్స్ రానే రావు. ఖర్జూరం మెలనిన్ పిగ్మెంట్ ని కూడా ఒకే ప్లేస్ లో పేరుకుపోనివ్వకుండా చేయడం వల్ల స్కిన్ పై నిగారింపు వస్తుంది. మరియు ఇలా గుంటలు పడే అవకాశం ఉన్నట్లయితే అవి కూడా తగ్గుతూ వస్తాయి. ఎందుకంటే డేట్స్ బ్లడ్ వెజల్స్ లోని బ్లడ్ ఫ్లో ని పెంచుతాయి. దాంతో హెయిర్ ఫాలికల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. డేట్స్ లో బి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అది హెయిర్ లాస్ ని ప్రివెంట్ చేయడానికి చాలా అవసరం. డేట్స్ విజన్ ని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. ఇన్ఫాక్ట్ ఖర్జూరాన్ని నైట్ బ్లైండ్నెస్ యొక్క ట్రీట్మెంట్ లో ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, డేట్స్ లో సోడియం చాలా తక్కువగా ఉండి పొటాషియం చాలా హైగా ఉండడం చేత బ్లడ్ లో కొలెస్ట్రాల్ ని లిమిట్ లో ఉంచుతాయి. దీంతో బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉంటుంది మరియు గుండె కూడా స్పీడ్ గా కొట్టుకోదు. నెంబర్ 2లో ఉంది డైజెషన్. ఒకవేళ మీరు రోజులో కేవలం 3 ఖర్జూరాలు తిన్నా సరే మీ డైలీ రిక్వైర్మెంట్ లోని 20% ఫైబర్ మీకు లభిస్తుంది. ఆలోచించండి ఎంత ఫైబర్ ఉందో ఇందులో. దానివల్లే డేట్స్ తినే వారిలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు. ఒక స్టడీలో 21 మందికి 21 రోజుల పాటు 7 డేట్స్ తినడానికి ఇవ్వడం జరిగింది. దీంతో తేలింది ఏంటంటే డేట్స్ తినడం వల్ల అందరి యొక్క ఇంటెస్టైనల్ మూవ్మెంట్స్ ఇంక్రీజ్ అయ్యి పొట్ట ఫుల్ గా క్లీన్ అయిందట. పిచ్చి పిచ్చివన్నీ తినడం వల్ల మన ప్రేగుల్లో ఎంత పేరుకుపోయిన మలం ఉంటుందో తెలుసా? అందుకే మీరు డేట్స్ ని తిన్నట్లయితే మీ బాడీ తనకు తానుగానే స్వయంగా డీటాక్సింగ్ చేసుకుంటుంది. ఇన్ఫాక్ట్ స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే డేట్స్ ని తినడం వల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుందని మరియు క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతున్నాయని. మీరు ప్రతిరోజు రాత్రి 4 నుండి 5 డేట్స్ ని వాటర్ లో నానబెట్టుకుని ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ముందుగా డేట్స్ ని తిని వాటర్ ని త్రాగండి. దీని వల్ల డేట్స్ మీకు వేడి చేయవు మరియు డైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా అంతమవుతాయి. మీరు ఇదే డేట్స్ ని సాయంత్రం 5 గంటలకు స్నాక్ రూపంలో కూడా తినొచ్చు. ఫ్రెండ్స్, ఫైనలీ మాట్లాడుకుందాం బ్రెయిన్ హెల్త్ కోసం. ఒకవేళ మీరు మీ మెమరీని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా, లెర్నింగ్ కెపాసిటీ పెంచుకోవాలి అనుకుంటున్నారా, లేదా ఏదైనా ఎగ్జామ్ కి ప్రిపరేషన్ చేసుకుంటున్నారా, అయితే ఖర్జూరం తినడం స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఖర్జూరం యొక్క స్ట్రెయిట్ యాక్షన్ బాడీలోని సూక్ష్మ నాడులపై పడుతుంది. అది బ్రెయిన్ కి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ని జరుపుతుంది. ఆయుర్వేదం చెప్తుంది ఖర్జూరం శరీరం యొక్క ఓజస్ శక్తిని పెంచుతుంది. దాంతో క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతుందని. మోడర్న్ స్టడీస్ కూడా ఇప్పుడు నమ్ముతుంది డేట్స్ ని తినడం వల్ల బ్రెయిన్ సెల్స్ లో ఇన్ఫ్లమేషన్ అవ్వదు. దానివల్ల అల్జైమర్ డిసీజ్, యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్ మరియు కోపం వంటివి తగ్గుతాయని. నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా, ఆఖరికి వర్టిగో అంటే కళ్ళు తిరగడం లేదా తరచుగా తలనొప్పి రావడం, మైగ్రేన్, వీటన్నింటికి నియమిత రూపంలో ఖర్జూరాన్ని తీసుకున్నట్లయితే ఎంతో లాభం చేకూరుతుంది. సో ఫ్రెండ్స్, ఇది క్లియర్. ఖర్జూరం ఒక సూపర్ ఫుడ్ అనడంలో. దీన్ని మీరు సరైన పద్ధతిలో తిన్నట్లయితే ప్రతిరోజు పడిచచ్చే షుగర్ కి ఒక బెటర్ సబ్స్టిట్యూట్ ని ఎంచుకోవడంతో పాటుగా ఈ బెనిఫిట్స్ లైక్ త్వరగా ఏజ్ అవ్వకుండా ఉంచి ఎన్నో రకాల జబ్బుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఒకవేళ ఈ వీడియో మిమ్మల్ని ఖర్జూరం తినడానికి మోటివేట్ చేసినట్లయితే తప్పక లైక్ చేయండి. నేను ఇండియన్ మార్కెట్ లో లభించే గుడ్ క్వాలిటీ డేట్స్ యొక్క లింక్స్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచాను. మీరు చెక్ చేసుకోవచ్చు. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.